Romans 16:21, 27 final greetings and doxology. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. మనం రోమా పత్రిక ఆఖరి అధ్యాయంలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆఖరి అధ్యాయం మరి 16వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు చివరి వందనాలు మరియు స్తుతి వచనాలు. ఇందులో 8 ప్రధాన అంశాలు కలవు. మొదటగా పరిచయం, సహవాసం మరియు ఆరాధనతో ముగింపు. పౌలు తన పత్రికను ముగిస్తున్నప్పుడు 2 విషయాలు చేస్తాడు. తన సహచరుల నుండి చివరి వందనాలను తెలియజేస్తాడు. దేవునికి శక్తివంతమైన స్తుతి వచనాలతో ముగిస్తాడు. ఇది క్రైస్తవ జీవితం ఇలా ఉంటుందని చూపిస్తుంది. సంబంధాలతో కూడినది ప్రజలు, దేవుని కేంద్రంగా కలిగినది ఆరాధన. రెండవ ప్రధాన అంశం చివరి వందనాలు. వచనాలు 21 నుంచి 23 వచనాలు. నా సహకారి అయిన తిమోతి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. మొదటి ఉపాంశం పౌలు సహచరులు. ఇక్కడ అనేక మంది వ్యక్తులు ప్రస్తావించబడ్డారు. సహకారులు, తోటి విశ్వాసులు, సహాయకులు. వీరిలో వీరు ఉన్నారు: తిమోతి, లూసియస్, యాషోను, సోషిపతారు. రెండవ ఉపాంశం తెర్తియస్ పాత్ర. ఈ పత్రికను వ్రాసిన తెర్తియస్ అను నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. తెర్తియస్ లేఖకునిగా స్క్రైబ్ సేవ చేశాడు. పౌలు చెప్పగా అతడు స్వయంగా ఈ పత్రికను వ్రాశాడు. ఇది మనకు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది. పరిచర్యలో అనేక రకాల పాత్రలు ఉంటాయి. తెర వెనుక జరిగే పనులు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. మూడవ ఉపాంశం గాయిస్ మరియు ఇతరులు. గాయియస్ పౌలుకు మరియు సంఘానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఎరస్తు ఒక ప్రభుత్వ అధికారి. క్వార్ట్ మరొక సహోదరుడు. 4వ ఉపాంశం ఇది తెలియజేసే విషయం. ఆదిమ సంఘంలో వీరు ఉన్నారు. వివిధ సామాజిక స్థాయిలకు చెందినవారు, వివిధ రకాల పాత్రలు పోషించేవారు, ఒకే ఐక్య సమాజంగా ఉండేవారు. మూడవ ప్రధానాంశం ఒక శక్తివంతమైన స్తుతి వచనం. 25 నుంచి 27 వచనాలు. లేఖనాలలో ఉన్న అత్యంత అందమైన ముగింపులలో ఇది ఒకటి. మొదటి ఉపాంశం దేవుడు విశ్వాసులను స్థిరపరుస్తాడు. 25వ వచనం మిమ్మల్ని స్థిరపరచ శక్తి గలవానికి. మొదటగా దేవుడు స్థిరత్వాన్ని అనుగ్రహిస్తాడు, విశ్వాసులను బలపరుస్తాడు, విశ్వాసంలో వారిని స్థిరంగా ఉంచుతాడు. రెండవది స్వార్థ ద్వారా. నా స్వార్థ ప్రకారం క్రీస్తు గురించిన సందేశం విశ్వాసానికి పునాది. మూడవది బయలుపరచబడిన మర్మం, సువార్త. గతంలో దాచబడి ఉంది, ఇప్పుడు బయలుపరచబడింది. రెండవ ఉపాంశం సమస్త జనాలకు తెలియజేయబడింది. 26వ వచనం ఇప్పుడు బయలుపరచబడి తెలియజేయబడింది. తద్వారా అన్యజనులందరి విశ్వాసం ద్వారా కలిగే విధేయతలోనికి రాగలరు. మొదటగా దేవుని ప్రణాళిక ఇప్పుడు స్పష్టం, ఇకపై దాచబడి లేదు, అందరికి అందుబాటులో ఉంది. రెండవది సార్వత్రిక పరిధి, సమస్త జనాల కోసం, సమస్త ప్రజల కోసం. మూడవది లక్ష్యం, విశ్వాస విధేయత. విశ్వాసం దీనికి దారి తీస్తుంది, విధేయతకు పరివర్తన చెందిన జీవితానికి. మూడవ ఉపాంశం దేవునికి మాత్రమే మహిమ. 27వ వచనము ఏకైక జ్ఞాని అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగును గాక, ఆమెన్. మొదటగా దేవుని జ్ఞానం. ఆయన ప్రణాళిక పరిపూర్ణమైనది, ఆయన మార్గాలు మానవ గ్రహణ శక్తికి అతీతమైనవి. రెండవది మహిమ ఆయనకే చెందును, వీరికి కాదు, పౌలుకు, సంఘానికి, కానీ కేవలం దేవునికి మాత్రమే. మూడవది యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ ఆయనతోనే ఆరంభమవుతుంది, ఆయనతోనే ముగుస్తుంది. నాలుగవది ఈ విభాగంలోని ముఖ్య అంశాలు. మొదటగా పరిచర్య అనేది భాగస్వామ్యం. అనేక మంది వ్యక్తుల ప్రమేయం ఉంటుంది, వేరు పాత్రలు, ఒకే ఉద్దేశం. రెండవది స్వార్థ కేంద్ర బిందువు. ఇది విశ్వాసులను బలపరుస్తుంది, ఇది దేవుని ప్రణాళికను వెల్లడిస్తుంది. మూడవది దేవుని ప్రణాళిక విశ్వవ్యాప్తం, సమస్త జనాలకు, సమస్త ప్రజలకు. నాలుగవది విశ్వాసం విధేయతకు దారితీస్తుంది, కేవలం నమ్మకం మాత్రమే కాదు, కానీ రూపాంతరం చెందిన జీవన విధానం.
ఐదవది, సమస్త మహిమకు దేవుడే అర్హుడు, ఆయన జ్ఞానం నిమిత్తం, ఆయన కార్యాల నిమిత్తం. ఆరవ ప్రధానాంశం, సారాంశం, 16వ అధ్యాయం 21 నుంచి 27. పౌలు సహచరుల నుండి చివరి వందనాలు. భాగస్వామ్య పరిచర్యకు గుర్తింపు. సువార్త ద్వారా దేవుడు విశ్వాసులను స్థిరపరుస్తాడు. సువార్త సమస్త జనాలకు వెల్లడి చేయబడింది. సమస్త మహిమ దేవునికే చెందును. ఏడవ ప్రధానాంశం, ఈ లేఖ మొత్తానికి తుది ముగింపు. రోమీలకు రాసిన పత్రిక బోధించే అంశాలు: దేవుని నీతి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, క్రీస్తులో నూతన జీవితం, సమస్త ప్రజల పట్ల దేవుని ప్రణాళిక, ఆచరణాత్మక క్రైస్తవ జీవితం, సంఘములో ఐక్యత, లోకానికి సువార్త మిషన్. 8వ ప్రధానాంశం, తుది ఆలోచన. పౌలు తన లేఖను తర్కంతో కాకుండా ఆరాధనతో ముగిస్తాడు. బోధనంతా పూర్తయ్యాక దానికి సరైన స్పందన ఇదే: భయభక్తులు, విస్మయం, కృతజ్ఞత, స్తుతి. తుది ప్రశ్న ఇదే: సువార్త పట్ల నాకున్న అవగాహన నన్ను దేవుని మహిమపరచడానికి నడిపిస్తోందా? దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.